తమ సమస్యలను పరిష్కరించని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జనగామ కలెక్టరేట్ ని విద్యార్థులు ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్ కార్యాలయానికి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుపడ్డారు. దాంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరగడంతో జనగామ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. సంక్షేమ రాష్ట్రాల్లో అనేక సమస్యలు కొట్టుబడుతున్నాయి. వాస్తవాన్ని చూసినట్లయితే రాష్ట్రాల్లో చూసినట్లయితే ఈ రోజు అనేక మంది పేద విద్యార్థులకు ఈ రోజు జమ్ముల బారి పడుతుంటే మెడికల్ క్యాంప్ నిర్వహించకుండా ఈ రోజు జిల్లా యంత్రాంగము అదేవిధంగా రాష్ట్ర కేంద్రము ఈ రోజు విద్యార్థులు సహకారం పడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే రెండో ప్రకారము విద్యార్థులకు ఈ రోజు నాణ్యమైన భోజనం అందించకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పిల్లలతో జరగాలి. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రోజు రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందుల బారిన పడుతున్నాయి. వాళ్ళు చదువులకు దూరం అవుతా ఉన్నారు. కాబట్టి తక్షణం కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయాలి స్కాలర్షిప్ అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అవి పెట్టారు. కానీ ఇదివరకు అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు ఆ స్కాలర్షిప్ విడుదల చేస్తలేరు అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.